హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీక్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ రోజు క్లోజ్ 48,608 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డౌన్ఫాల్ రావాలని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ నిఫ్టీ పైకి తీసుకెళ్తే అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్తున్నా కూడా బ్యాంక్ నిఫ్టీ తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ లేని పక్షంలో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీకి డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా డౌన్ సైడ్కి అయితే ప్రజెంట్ అయితే మార్కెట్లో వచ్చింది. ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసే ఉంది ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కొద్దిగా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఒక అప్సైడ్ బ్రేక్ అయితే మరీ మంచిది. మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ లెవెల్ చూడండి. మనకి యాక్చువల్లీ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ప్రజెంట్ అయితే రెసిస్టెన్స్ జోన్ అయితే ప్రజెంట్ అయితే ఫిక్స్ అయి ఉందన్నమాట. సో ఈ సపోర్ట్ లెవెల్ కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొద్ది సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి కూడా మనకి ఇక్కడ ఇంకో సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం 48,000 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం విత్ వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మనకి 46,000 నియర్ 46,000 దగ్గరికి వచ్చేసే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. సో మనకి ఈ లెవెల్ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఈ ప్యాటర్న్ మాత్రం మనకి ఏదో ఫెయిల్యూర్ అవ్వాలి. అప్ సైడ్ కంటిన్యూషన్గా డౌన్ సైడ్ అయితే కంటిన్యూషన్ ప్యాటర్న్ అయితే అయిపోయింది. ఒకవేళ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ మార్కెట్ టార్గెట్ అయితే మనకి లెవెల్ అయితే మన ఈ లెవెల్ దగ్గర అయితే మనం పెట్టుకోవడం జరుగుతుంది. 43,000 దగ్గర అయితే మనకి టార్గెట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ప్రజెంట్ అయితే మరి మార్కెట్ ప్రజెంట్ హోల్డ్ అయితే ఉంది. గత 2 రోజుల నుంచి మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. 48 దగ్గర సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకుంటే ప్రజెంట్ ఈ మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఈ మార్కెట్లో కొద్దిగా భయంకరమైన ఏదైనా న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. లేదు మార్కెట్లో ఒకవేళ న్యూస్ అంత ఇంపాక్ట్గా అంటే ఇప్పుడు కూడా మార్కెట్ న్యూస్ బేసిక్ మీద వెళ్ళింది. రాంగ్ సెల్లింగ్లోనే వెళ్ళింది. న్యూస్ బేసిక్ మీద రాంగ్ మార్కెట్ ఉంది ప్రజెంట్. టెక్నికల్ కానీ వాల్యూమ్ బ్యాలెన్సెస్ పరంగా కానీ ప్రజెంట్ అయితే లేదు. కానీ డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో కోడ్ డౌన్ చేద్దాం, దగ్గర చేస్తాం. 30 minutes స్కేల్లో చూస్తాం ఫ్రెండ్స్. చూడండి, రేపు మార్కెట్కి ఈ లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లెవెల్ ఒకవేళ రేపు బ్రేక్ చేస్తే మాత్రం సపోర్ట్ లెవెల్ డెఫినెట్గా మన టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే మన ఈ లెవెల్ 48,000 దగ్గర అయితే మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్డే బేసిక్లో మాత్రం ఈ లెవెల్ ఫెయిల్ జరిగితే ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ ఉంటే 2 days టైం పడుతుంది ఈ లెవెల్ రావడానికి. సో అయితే నో ప్రాబ్లం. కానీ మార్కెట్లో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి ఈ లెవెల్ టార్గెట్ అయితే వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. ఒకవేళ ఇంట్రాడే బేసిక్లో మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం రేపు ఈ లెవెల్ బ్రేక్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంట్రాడే బేసిక్లో మాకు చెప్తున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇంట్రాడే బ్రేక్లో ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది మార్కెట్లో. ఓకేనా. ఈ రెండు కూడా ఇంట్రాడే బేసిక్లో అనమాట. ఈ సపోర్ట్ లెవెల్ కూడా ఇంట్రాడే బేసిక్, ఇది కూడా ఇంట్రాడే బేసిక్ అనమాట. సో హోల్డింగ్ పర్పస్ కాదంట. హోల్డింగ్ ఎందుకంటే ఇంట్రాడే బేసిక్లో హోల్డింగ్లో వాల్యూమ్ వచ్చి డిఫరెన్సెస్ చాలా తేడా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఫోకస్గా అబ్జర్వేషన్ చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి వాల్యూమ్ని. అప్పుడే మనకు ఒక ఐడెంటిఫికేషన్ అయితే మనకి మార్కెట్ అర్థమవుతుంది. లేని పక్షంలో మార్కెట్ మనకి అర్థమయ్యే ప్రసక్తే ఉండదన్నమాట. ఓకే. మార్కెట్ అంత ఈజీగా అర్థమయ్యేది కాదు ఫ్రెండ్స్. అంత ఈజీగా అర్థమైతే మాత్రం వీధికి ఒక అంబానీ వీధికి 10 మంది అంబానీస్ తయారైపోతారు స్టాక్ మార్కెట్లో. అందుకని మార్కెట్ తెలిసిన వాళ్ళకి మనకి అర్థం అవుతుంది, తెలియని వాళ్ళకి అంత గ్యాంబ్లింగ్, ఇది ఒక ఫేక్ అనుకుంటారు అనమాట. ఓకేనా. సో మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. మన ఆ లెవెల్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ 48,000 దగ్గర వచ్చే పాసిబిలిటీ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి గత 2 రోజుల నుంచి మాత్రం ఈ లెవెల్ హోల్డ్ అవుతుంది. రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే అప్సైడ్కి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మన టార్గెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే టార్గెట్ ఈ లెవెల్కి పెట్టుకోవడం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా.
ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 22,547 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అది నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు నేను చెప్పడం జరిగింది, ఒక కామన్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది, దాన్ని ఫిల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది మార్కెట్. సో సత్వతాలు ఈరోజు ట్రై చేసి మార్కెట్ కొద్దిగా ట్రై చేసింది, కానీ కొద్దిగా సెల్లింగ్ ప్రైస్ అయితే వచ్చింది. కానీ వాళ్ళగా మార్కెట్ ప్రజెంట్ అది కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకునే అవసరం ఎంతైనా ఉందన్నమాట. రావాలి కూడా ఎక్కువగా ఏంది ఫిల్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, మనకి ఈ సపోర్ట్ లెవెల్ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, ఈ సపోర్ట్ లెవెల్గా వర్కౌట్ అవుతుంది. ఈ సపోర్ట్ లెవెల్ ఇప్పుడు గ్యాప్ డౌన్గా బ్రేక్ అయింది కాబట్టి ఒక రెసిస్టెంట్ లెవెల్గా ఫేస్ చేసుకునే అవకాశం మార్కెట్లో మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ రాంగ్ సెల్లింగ్లోనే వెళ్ళింది. మార్కెట్ డెఫినెట్గా రానున్న రోజుల్లో మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. మనకి ఏంటంటే న్యూస్ ఇంపాక్ట్ వల్ల కొద్దిగా మార్కెట్ డౌన్ఫాల్కి వస్తుందన్నమాట. రేపు మార్నింగ్ సెషన్లో మాత్రం 22,500 లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి నిఫ్టీకి. ఈ లెవెల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నేనైతే బ్రేక్ అవుతుండే పుట్ ఆప్షన్ తీసుకుంటానమాట. లేని పక్షంలో మాత్రం నేను కాల్ ఆప్షన్కే ట్రై చేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు మనకి క్యాండిల్ మనకి చూసుకుంటే మాత్రం ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అయితే ఇవాళ రావడం జరిగిందన్నమాట. సో ఈ క్యాండిల్ కొద్దిగా వచ్చినప్పుడు అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. సో వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ నేను ఎంటర్ బేసిక్లో కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా, అది కూడా 22,500 22,600 లెవెల్ బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్ తీసుకుంటాను. 22,500 బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను అనమాట. ఓకేనా, సో ఒకసారి ఇంటర్ బేసిక్లో చూద్దాం బట్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి రేపు మార్నింగ్ ఈ రెసిస్టెంట్ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక అప్సైడ్ మూమెంటం పెడుతుంది అంటే మార్నింగ్ సెక్షన్ ఫ్లాట్గా ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే సరే మనం నో ప్రాబ్లం. మనకి మార్కెట్ కంపల్సరీగా లెవెల్ని సపోర్ట్గా క్రియేట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం కింద ఈ లెవెల్ అయితే 22,500 ఎప్పుడైతే చెప్పానో ఈ 22,500 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా 22,600 దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ జోన్ అనమాట. సో ఈ లెవెల్ మన ఇంటర్ బేసిక్లో చాలా ఇంపార్టెంట్. రేపు మాత్రం మార్నింగ్లో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒకవేళ గ్యాప్ డౌన్గా ఓపెన్ అయితే మాత్రం నేను ఈ మార్కెట్ డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. గ్యాప్ డౌన్గా ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 22,600 అబోవ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. సో ఓకేనా, గత 2 నుంచి ఈ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ అనేది మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక మనకి ఇంటర్ బేసిక్లో మూమెంట్ అయితే మనకి క్యాప్చర్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది సార్. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఏరియాలో ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.